ఇక్కడ లైవ్ జరుగుతుంది, అందరికీ వస్తుంది లైవ్. లక్షణంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వీడియోలు, మీ ఫోటోలు అందరూ కూడా చూసుకోవచ్చు. కాబట్టి కార్యక్రమం అయినంత వరకు కూడా మీరు ఎంతైతే భక్తి శ్రద్ధలతో ఉన్నారో అంత పుణ్యము ఫలితం రెండు వస్తాయి అన్నమాట. మీకు ఉదాహరణ చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా పూర్తి లేదు. మధ్య మధ్యలో మీకు చెప్పవలసిన ప్రసంగాల్లో చెప్తాం. అందరూ కూడా అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. దయచేసి పైన ఉండే వాళ్ళు కానీ కింద ఉండే వాళ్ళు కానీ మాట్లాడకండి. మాట్లాడితే అసురులు అంటే తెలుసు కదా, రాక్షసులు. కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. స్నానం చేసినప్పుడు మాట్లాడకూడదు, తినేటప్పుడు మాట్లాడకూడదు, పూజా సమయంలో మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా మన కోసమే. కాబట్టి దయచేసి పైన ఉండే వాళ్ళు కూడా మాట్లాడకండి. ఏదన్నా నిశ్శబ్దంగా ఎవరి పని వాళ్ళు వాలంటీర్లు చేస్తుండండి. ఎవరు గట్టిగా అరుచుకోవద్దు, మాట్లాడద్దు. మా వాలంటీర్లు ఒకసారి మీ యొక్క హస్తములు పైకెత్తండి, చేతుల పైకెత్తండి. అక్కడ ఉండే లైన్లో ప్రతి ఒక్కరి భక్తుల్ని మీరు గమనించండి. ఫోన్లు ఉంటే మాత్రం పక్కన తీసేసేయండి, ఇబ్బంది లేదు. వాళ్ళు బాగోగానే మనం చేస్తున్నాం. పూజ మన కోసం కాదు, వైజాగ్ నుంచి వచ్చి నా కోసం కాదు. లోక సంరక్షణార్థం, ప్రజా సంరక్షణార్థం, మన సూర్యాపాయట పట్టణ సంరక్షణార్థం ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు ఎవరైనా తీసి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే మాత్రం పక్కన పెట్టేవాళ్ళు. రెండవది, వాలంటీర్లు ప్రతి ఒక్కటి గమనిస్తుందండి. ఎవరికి ఏది కావాలన్నా లోటు లేకుండా చూసుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః